లాస్ట్ సజెషన్స్ వీడియో పెట్టి 1 మంత్ అయిపోయింది. అవును, ఆ వీడియో అందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. ఎందుకు లేట్ అయిందంటే ఏం చేద్దాం, ఎన్నో ఉన్నాయి. అందులో చాలా వరకు టీవీ షోసే. సో కొద్దిగా టైం పట్టింది. ఈ లిస్టులోని ఒక యానిమేషన్ ఫిల్మ్ పక్కన పెడితే మిగతావన్నీ థ్రిల్లర్సే. మిస్టరీ, హారర్, సస్పెన్స్, యాక్షన్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి ఈ లిస్టులో. రివ్యూస్ చేసినవి ఆల్రెడీ చూసేసే ఉంటారు. చాలా టైం అయిపోయింది కూడా వచ్చేసవి. అందుకే మళ్ళీ అవి ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. అన్నీ కొత్తవే. అండ్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే మన మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10, ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. మిలిటరీ రెస్క్యూ ఆపరేషన్ మిషన్తో సాగే ఒక యాక్షన్ సర్వైవల్ మూవీ ఇది. ఈ సినిమా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మిలిటరీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్లాన్ చేసి ముందుకు వెళ్తారు, గ్రూప్ వర్సెస్ 1 లా కాకుండా 1 వర్సెస్ 1 లా నిజంగా మిలిటరీ యాక్షన్ అంటే ఎలా ఉంటుంది అనేలా అన్నమాట. రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అందులో మన హీరో అప్పుడే ట్రైనింగ్ తీసుకొని వస్తాడు. తనకిది ఫస్ట్ మిషన్. బట్ కొద్దిసేపటికే మిషన్ తలకిందులైపోద్దన్నమాట. సర్వైవ్ అవ్వటం, ఫైట్ చేయటం, ఇవే వాళ్ళకున్న మార్గాలు. స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది. మరే ఇతర వాటిని పెట్టకుండా ఇట్స్ ఏ మిషన్ అండ్ మిషన్ మీద వెళ్ళిన కథనం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది. చూడాలి అనుకుంటే తెలుగులోనే చూడొచ్చు. నెంబర్ 9, సట్టం మెన్కెయిల్. ఇదివరకు కమిడియన్ రోల్స్ చేసిన సతీష్ 2022 నుంచి లీడ్ రోల్స్లో చేయడం స్టార్ట్ చేశారు. అలా ఇప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్తో వచ్చారు. గౌతమ్ అనుకోకుండా స్పీడ్గా వెళ్తూ ఒక యాక్సిడెంట్ దాంట్లో ఇరుక్కుపోతాడు. బాడీ ఏమో కార్ డిక్కీలో ఉంది, మధ్యలో చెక్ పోస్ట్. ఇప్పుడు ఏం చేస్తాడని స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్ళిందనే చూడొచ్చు. సినిమా అంతా ఒక నైట్లో జరిగిపోద్ది. ఫుల్ సీరియస్గా ఉంటుంది. పోలీస్ స్టేషన్, కానిస్టేబుల్స్, గౌతమ్ అండ్ బాడీ, ఇదే దాని మీద ఉంటుంది. కథ ఏమీ కొత్తది కాదు. బట్ నేరేషన్ సస్పెన్స్తో భలే హ్యాండిల్ చేశారు. చివరి దాకా హుక్ చేసిద్ది. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 8, బై నౌ ది షాపింగ్ కాన్స్పిరసీ. ఇది ఒక చిన్న డాక్యుమెంటరీ బట్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వన్. క్లోత్స్, టాయ్స్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్మే బిజినెస్ బ్రాండ్స్ వాళ్ళు చేసే స్ట్రాటజీ ఎంత రాంగ్ వేలో ఉంది అనేది ప్రూఫ్స్తో సహా చూపిస్తారు ఇందులో. ఒకప్పుడు ఒక ప్రొడక్ట్కే ఉన్న లైఫ్ ఇప్పుడు ఉండట్లేదు. ఇవన్నీ టెక్నాలజీ కాదు, దాని వెనుక దాగి ఉన్న సీక్రెట్స్ ఏంటి అంటూ పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసి బయటకు వచ్చేసిన వాళ్ళు షేర్ చేస్తారు. ఎక్కువ కొంటున్నామంటే ఎక్కువ వేస్ట్ చేస్తున్నామనే కదా. ఆ ఎక్కువ మరి ఏ ఇతర వాటిల్లో ఎక్కువగా అయ్యిద్ది అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ తమ ఇయర్ ఫోన్స్లో మైక్ అనేది ఇవ్వట్లేదు. అలాగే మొబైల్ వెనుక డెప్ప ఇది వరకు మనం ఓపెన్ చేసేవాళ్ళం, కానీ ఒక డెకేడ్ నుంచి చూస్తే అవి క్లోజ్డ్గానే వస్తున్నాయి. ఇలా చాలా వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 1.5 hour ఉంటుంది డాక్యుమెంటరీ. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది. నెంబర్ 7, బ్లాక్. ఇది ఒక హాలీవుడ్ ఫిలింని ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసిన ఫిలిం. అది చూసినా ఇది బాగానే ఉంటుంది. ఒకవేళ అది చూడకపోతే కనుక ఇది ఇంకా బాగుంటుంది. యునీక్ ఎక్స్పీరియన్స్ వల్ల. సినిమా 1996లో ఓపెన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. వసంత్ అండ్ తన వైఫ్ ఒక ప్లేస్కి వెళ్ళాక కొన్ని సూపర్ న్యాచురల్ అక్కరెన్సెస్ జరుగుతాయి. కాన్సెప్ట్ ఒక 30 minutes అయ్యాక స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఎలా అనే పాయింట్ మీద మూవీ రివాల్వ్ అయ్యిద్ది. మధ్యలో సోద్యం లేకుండా కాన్సెప్ట్లో ఎగ్జిక్యూట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. గ్రిప్పింగ్గా ఉంటుంది మెయిన్ మూవీ అంతా. కొంచెం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది బికాస్ సీన్స్ కనెక్షన్ అనేది ఉంటుంది. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 6, దిస్ ఈస్ ది జోడియాక్ స్పీకింగ్. మీకు డేవిడ్ ఫించర్స్ జోడియాక్ మూవీ గుర్తుందా? ఎస్, ఆ సినిమాలోని జోడియాక్ కిల్లర్కి సంబంధించిందే ఈ డాక్యుమెంటరీ సిరీస్. ఇప్పటికీ జోడియాక్ కిల్లర్ ఎవరు అనేది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీయే. మరి ఈ సిరీస్లో ఏముంటుంది అంటే, ఆ టైంలో జోడియాక్ కిల్లర్ ఎవరు అని చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటో చెప్తారు. వాళ్ళ సస్పెక్ట్స్ లిస్ట్లో ఉన్న టాప్ పర్సన్ ఎవరు, అతనే ఎందుకు, ఎవిడెన్స్, ప్రూఫ్స్తో సహా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. జోడియాక్ మూవీలోని ఈ క్యారెక్టర్స్ యొక్క రియల్ క్యారెక్టర్స్, జోడియాక్ కిల్లర్స్ ఒరిజినల్ సైఫర్స్, అండ్ అవి ఎంత కాంప్లికేటెడ్ సైఫర్స్. కొన్ని సైఫర్స్లోని ఆన్సర్స్ని బ్రేక్ చేయడానికి ఎన్నో ఏళ్ళు పట్టిందంటుంటారు. మరి ఆ పర్సన్ ఆ టైంలో అవి ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా తప్పించుకున్నాడు, ఏమైపోయాడు, ఇది అన్సాల్వ్డ్గా ఎలా మిగిలిపోయింది, ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ సిరీస్లో. 3 episodes ఉంటాయి అండ్ సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎంతైనా 60s to 80s టైంలో సీరియల్ కిల్లర్ స్టోరీస్ ఒకంత ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి కదా. బికాస్ టెక్నాలజీ అంతగా లేని టైంలో కాంప్లికేటెడ్ కేసెస్గా అవ్వటం, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండేది ఇవి. ఇదైతే నెట్ఫ్లిక్స్లో ఉంది. నెంబర్ 6, స్ట్రేంజ్ డార్లింగ్. నిజంగానే ఒకంత స్ట్రేంజ్ అండ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎందువల్ల అనేది చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. సో ఆ విషయం చెప్పట్లేదు. చూశాక మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగని అదొక్కటే కాదు, ఆ క్యారెక్టర్ నెక్స్ట్ ఏం పనులు చేయొచ్చు అనేది ఒక టెన్షన్లా ఉంటుంది మూవీ అంతా.
మొత్తం 6 చాప్టర్స్, ఒక 24 అవర్స్ లోపే జరిగిద్ది కదా. క్యాట్ అండ్ మౌస్లా ఉంటుంది. ఈ సినిమా 35mm లెన్స్తో షూట్ చేశారు. అది సినిమాలోని టెన్షన్ మూడ్కి బాగా సెట్ అయిందనే చెప్పాలి. ఉండేది 2 క్యారెక్టర్స్ మాత్రమే మెయిన్గా. ఒకరి వెంట ఒకరు పడుతుంటారు, ఎందుకు ఏమైంది అనేది తెలుసుకోవాలి, అలాగే ఏమైద్ది అనేది కూడా. సస్పెన్స్ అండ్ ట్విస్టెడ్ ఎగ్జిక్యూషన్ ఇంప్రెస్ చేస్తుంది. గన్ షాట్స్, బ్లడ్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొద్దు, వాచ్ ఇండివిజువల్లీ. మూవీ తెలుగులో కూడా ఉంది, బట్ ఇంగ్లీష్లోనే చూడండి, తెలుగు డబ్బింగ్ బాగాలేదు. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 4, నోరోయ్ ది కర్స్. అదేంటో కానీ ఈ మధ్య 2 జానరాస్ మీద మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఒకటి యాక్షన్, రక్తపాతమే. ఇది ఆల్రెడీ ఉన్నదే, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ యాక్షన్ జానరాపై డోసేజ్ పెరిగిందనే చెప్పాలి. ఇంకోటి వచ్చేసి హారర్. అందులోనూ తలుపు జప్పుల్లో, లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ లాంటివి కాదు, ఫోక్లోర్, ఏన్షియంట్ కల్చరల్ బేస్డ్వి. లైక్ ఈ మధ్య కొన్ని సజెస్ట్ చేసిన వీడియోస్లో రెవెనెంట్, ఎగ్జూమా, ఇన్కాంటేషన్, ఈ టైప్వి. అయితే వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అవన్నీ ఫిక్షనల్, ఈ నోరోయ్ వచ్చేసి రియల్. రియల్ అంటే రియల్ ఫుటేజెస్ అన్నీ ప్లే చేస్తే వచ్చిందే ఈ మూవీ. మళ్ళీ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ ఆ టైప్ కాదు. పారానార్మల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అన్న ఒక పర్సన్ ఇలా చాలా చేశారు ఇది వరకు. వాటిల్లో ఒకటే ఇది. ఒక ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, పక్కింట్లో నుంచి చిన్న పిల్లలు ఏడుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి, కానీ ఆ ఇంట్లో ఒక 40 ఏళ్ళ ఆమె తప్ప ఇంకెవరో లేరు. ఇక్కడి నుంచి జర్నలిస్ట్ తన కెమెరామ్యాన్తో హంట్ స్టార్ట్ చేస్తాడు. ఈ మూవీ సమాధానాల కోసం కంటే రియల్గా జరిగే విషయాలు ఏ విధంగా ఉంటాయి, అందులో నిజమెంత, అలాంటి మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ మానసిక స్థితి, ఇలా ఈ సినిమా మొత్తం వీటితో ఉంటుంది. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ టైప్లా ఉంటుంది. అట్మాస్ఫియరిక్ హారర్ ఫీలింగ్ ఇస్తుంది, బికాస్ సమ్వాట్ మన ముందే జరుగుతుంది అనేలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా 2005లో రిలీజ్ అయింది, కానీ డిజిటల్గా హెచ్డి ఒరిజినల్ వర్షన్ ఎన్నాళ్ళు వదలలేదు. బట్ మొన్న వదిలేరు హై క్వాలిటీ ప్రింట్ని. స్ట్రీమింగ్ ఇండియాలో అయితే లేదు. నెంబర్ 3, బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ. సినిమా రన్ టైం వచ్చేసి 90 minutes. ఫుల్ రేసీతో, క్యారెక్టర్ అండ్ యాక్షన్తో వెళ్ళిపోద్ది మూవీ. బౌంటీ హంటర్ మన హీరో. ఒక టాస్క్ వచ్చింది మన హీరో జాకల్కి. ఏంటది, ఏమైందనే చూస్తారు మీరు. క్యారెక్టర్ ఎలివేషన్స్ అచ్చం మన మూవీస్ లాగానే ఉంటాయి. అంటే హీరో బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి పాస్ట్, వాడి రికార్డ్ అన్నప్పుడు వాడి ఒక్క చూపుకి పక్కన ఉన్నోడు కత్తి దించేస్తాడు. ఇలాంటి ఎలివేషన్స్ మన ఫిలిమ్స్లో వచ్చే హైలానే ఉంటాయి. క్యారెక్టర్ రైటింగ్ అలా రాసుకున్నారు. స్టోరీ లైన్ సింపుల్గానే ఉన్నా, బట్ సినిమా హీరో క్యారెక్టరైజేషన్, టాస్క్ అండ్ ఇక మెయిన్ థింగ్ అయిన యాక్షన్ మీద ఉంటుంది. ఈ చైనీస్ మూవీ చూస్తున్నప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్లో నాకు 2 movies గుర్తొచ్చాయి. పిల్లాడి పాయింట్ దగ్గర కల్కి, అండ్ ఇప్పుడు నువ్వు వాంటెడ్ అవ్వటం వల్ల ప్రపంచంలోని బౌంటీ హంటర్స్ అందరూ నీ వెంట పడతారన్నప్పుడు లైక్ జాన్ విక్ ఫీలింగ్. కొన్ని చోట్ల అనిపించింది, బట్ ఓవరాల్ మూవీ థీమ్ వేరే అనుకోండి. యాక్షన్, క్యారెక్టర్ ఎలివేషన్స్ విత్ రేసీ స్క్రీన్ ప్లేతో అలా కట్టిపడేసింది చైనీస్ యాక్షన్ థ్రిల్లర్. ఇండియాలో అయితే IQI స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ఉంది. ఒకవేళ అది కుదరలేదు అనుకుంటే ఎలా చూడాలో మీకు తెలుసు అనుకుంటా. నెంబర్ 2, ట్రాన్స్ఫార్మర్స్ 1. ఇది ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ మొత్తానికి ప్రీక్వెల్ అనమాట. అవన్నీ మూవీస్, బట్ ఇది యానిమేషన్. మీరు ట్రాన్స్ఫార్మర్స్లో ఒక్క మూవీ అయినా చూసుంటే మెగాట్రాన్ ఆర్ ఆప్టిమస్ ప్రైమ్ అనే ట్రాన్స్ఫార్మర్స్ పేర్లు వినిపిస్తాయి. ఆ రెండిటి కథే ఇది. చాలా మంది కథలు మారాయి, కానీ ఖాన్ సార్ కథ మార్చింది. 2 ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో ఏ మూవీస్ చూసినా వాటి పేర్లు వినపడినా కానీ ఆ 2 ఎనిమీస్ లాగా ఉంటాయి. కానీ ఒకప్పుడు ఆ 2 ఫ్రెండ్స్. బొగ్గు గనుల్లో బొగ్గు మైనింగ్ చేసినట్టు ఎనర్జీ ఆన్ని మైనింగ్ చేసే స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళిద్దరు, మెగాట్రాన్ అండ్ ఆప్టిమస్ ప్రైమ్. మరి మైనింగ్ కాక్స్ అయిన వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్గా ఎలా మారారు, దోస్తులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు అనేది చూస్తారు ఇందులో మీరు. వరల్డ్ బిల్డింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ నేరేషన్, ఫన్నీ సీన్స్ అండ్ డైలాగ్స్, ట్రాన్స్ఫార్మర్స్ యాక్షన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయి. సెటప్ కొత్తగా ఉండడం, అసలు బ్యాక్ స్టోరీ ఏంటనే పాయింట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది మెయిన్గా. ప్రైమ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది, అలాగే BMSలో కూడా. నెంబర్ 1, డోంట్ కమ్ హోమ్. ఇదొక బాగా సర్ప్రైజింగ్ సిరీస్ అనే చెప్పాలి, బికాస్ ఆఫ్ డిఫరెంట్ జానరా మిక్సింగ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది ఇది. ఈ మధ్యకాలంలో ఈ టైప్ ఆఫ్ జానరా మిక్సింగ్ అండ్ ఫుల్లీ ఎంగేజింగ్ సిరీస్ చూసిందే లేదు నేనైతే. ఈ థాయ్ మిస్టరీ సిరీస్ యొక్క ప్లాట్ ఏంటంటే, వారి తన కూతుర్ని తీసుకొని తన పేరెంట్స్ యొక్క ఓల్డ్ మ్యాన్షన్కి వస్తుంది. అక్కడ కొన్ని అసాధారణమైన విషయాలు చోటు చేసుకుంటాయి. వాటి అన్వేషణలో భాగంగా కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్ వచ్చినప్పుడు హారర్ జానరాలో ఒక మినీ సిరీస్లా ఉందని స్టార్ట్ చేశా. ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, వెళ్తున్నా.
అలా ఒక ట్విస్ట్కి పడుకున్న నేను ఒక్కసారిగా లేచాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సిరీస్లో ముందు ఏం జరుగుతుందో ఊహించలేం మనం. ఇంపాసిబుల్. కాస్త దూరం వెళ్ళాక ఒక్కో థ్రెడ్ దేనికి కనెక్ట్ అయ్యిందా అనేది తెలుస్తుంది. అండ్ టైటిల్ కూడా డాట్ కనెక్షన్ అదిరిద్ది. ఎక్కువ చెప్తే స్పాయిలర్లు అయిపోద్ది, అందుకనే జాన్రా విషయం కూడా చెప్పలేదు. టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కూడా ఉంది, బట్ మ్యాక్సిమం థాయ్ లాంగ్వేజ్లోనే చూడండి. నేనైతే అందులోనే చూశాను. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇది మరి లిస్ట్. ఇందులో మీరు చూసిన వాటిలో మీకు ఇష్టమైనవి ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. సజెషన్స్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.